ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఓవైపు స్థానిక అంశాలు, మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలు కేరళలోని ప్రధాన కూటములు పార్టీలో ఎవరికి ప్రయోజనకరంగా మారుతాయి, ఎవరికి నష్టం చేకూరుతాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళ రాజకీయాలంటేనే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. కేరళలోని ఓటరు చైతన్యం దేశానికి ఆదర్శం. అయితే ఈసారి కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పలు కీలక అంశాలు గెలుపోటములను నిర్ణయించనున్నాయి. అలాగే కేవలం స్థానిక అంశాలే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా కేరళ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేయబోతున్నాయనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రవాస కేరళీయుల స్థితిగతులు, పెరుగుతున్న వలస కార్మికుల ప్రభావంపై ఈసారి ప్రధాన పార్టీలైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా కేరళ అభివృద్ధిలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో మారిన నిబంధనలు, అక్కడి స్వదేశీకరణ విధానాల వల్ల వేలాది మంది కేరళీయులు ఉపాధి కోల్పోయి తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. ఒకప్పుడు విదేశీ నగదుతో కళకళ్లాడిన కేరళలోని గ్రామాలు ఇప్పుడు నిరుద్యోగంతో నిశ్శబ్దంగా మారుతున్నాయి. స్వస్థలానికి తిరిగి వచ్చిన ప్రవాసుల పునరావాసం కోసం కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరాకొరగానే ఉన్నాయనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధిని కోల్పోయి తిరిగి స్వస్థలాలకు వచ్చిన వారంతా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు దేనికి యుద్ధ ప్రభావం కూడా తోడైంది. దీంతో ఈసారి కేరళ ఎన్నికల్లో స్థానిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయనే టాక్ వినిపిస్తోంది. కేరళలో కూలీల కొరతను భర్తీ చేసేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. అలాంటి వలస కార్మికులు ఇప్పుడు కేరళ సమాజంలో అంతర్భాగమయ్యారు. వీరి సంఖ్య లక్షలో ఉండడంతో వీరిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేరళలోని వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది. వీరి ప్రభావం ముఖ్యంగా ఎర్నాకుళం, పెరుంబావూరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఫలితాలను తారుమారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కేరళలోని మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మకమే అని చెప్పవచ్చు. అయితే ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు కంచుకోటగా ఉన్న క్రైస్తవ వర్గం ఇప్పుడు రబ్బర్ ధరల పతనం, మతపరమైన భద్రత వంటి కారణాలతో ఎల్డీఎఫ్ వైపు, అలాగే బీజేపీ వైపు చూస్తోంది. ముఖ్యంగా మధ్య కేరళలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది యూడీఎఫ్ మనుగడకు సవాల్గా మారగా పినరయ్ విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈసారి కేరళలో తన ఉనికికి కేవలం ఓట్ల శాతానికి పరిమితం చేయకూడదనే పట్టుదలతో బీజేపీ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తుంది. మోదీ బ్రాండ్ ఇమేజ్, కేంద్ర పథకాల ప్రచారం, సురేష్ గోపి వంటి సెలబ్రిటీ నేతల చరిష్మాను బీజేపీ నమ్ముకుంది. హిందూ ఓట్ల ఏకీకరణతో పాటు అసంతృప్త క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీని సృష్టించాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఒకవేళ బీజేపీ కొన్ని కీలక స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధిస్తే అది ఎల్డీఎఫ్, యూడీఎఫ్లలో ఎవరికి నష్టం, ఎవరికి పరోక్షంగా ప్రయోజనకరంగా మారుతుందనేది చూడాలి. కేరళలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రాష్ట్రంలోని స్థానిక సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు సైతం తీవ్ర ప్రభావం చూపుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా గల్ఫ్ పరిస్థితుల ఆగ్రహం కేరళ ఎన్నికల్లో ఎవరిపై పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.